ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, వాక్య ధ్యానములలో పాలిభాగస్తులైన పరిశుద్ధులకు, సేవకులకు కృపయు సమాధానము దేవుని మందిరములోని దీవెన మీకు మెండుగా కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనములు ధ్యానం చేసుకుంది. యేసు విని, నీకింక ఒకటి కొదువుగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు ఒక అధికారి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలనగా, ఆయన దేవుని ఆజ్ఞలు, ఇశ్రాయేలులకు దేవుడు నియమించిన శాసనములను, కట్టడలను, విధులను సాదృశ్యముగా 10 ఆజ్ఞలుగా అనుగ్రహించిన వాటిని ఆజ్ఞలు ఎరుగుదువు కదా అని వాటన్నిటిని అనుసరించమంటే నేను బాల్యం నుండే వాటిని అనుసరిస్తున్నాను, అయినను నీకు ఒకటి కొదువుగా ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చినప్పుడు, నన్ను వెంబడించు, నీకు కలిగిన వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడించున్నప్పుడు అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడు, బాధపడుచు వెళ్ళిపోయాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఎంత భయభక్తులు కలిగి ఉన్నా, ఎంత విశ్వాసముగా ఉన్నప్పటికీ మనకి దేవుని దృష్టిలో ఒకటి కొదువుగా ఉంటుంది. మనము అర్పించే అర్పణలు, ఆరాధించే ఆరాధన విషయంలో, విశ్వాస విషయంలో, రక్షణ పొందే విషయంలో, నిరీక్షణ కలిగి ఉండే విషయంలో, మన ఆత్మ సిద్ధపాటు విషయంలో మనకు ఎల్లప్పుడూ ఒకటి కొదువుగా ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘపు దూతల ద్వారా ఉన్న 7 సంఘములకు వాస్తు మొట్టమొదటి సంఘము ఎఫెసీ పత్రిక, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసీ సంఘమునకు, ఎఫెస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము అని చెప్పి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకే తాము అపోస్తులని చెప్పుకుంటూ వారిని పరీక్షించి వారి అబద్ధికులు నీవు కనుగొంటివని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలలేదని ఎరుగుదును, అయినను మొదటి నుండి నీకున్న ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కాబట్టి నీవు మారు మనసు పొంది మొదటి క్రియలను చేయము, నీవు మారు మనసు పొందితేనే సరి అని దేవుని వాక్యంలో రాయబడి. అన్ని విషయంలో దేవుడు మెచ్చుకుంటున్నాడు. కానీ అయినను మొదటి నీకున్న ప్రేమను నీవు మొదటి నుండి నువ్వు దృఢముగా ఆజ్ఞలు ఎగురుకుంటే విషయంలోనూ, విశ్వాసము స్థిరముగా ఉంటులోను, ఏ విశ్వాసమునైతే నీవు పొందుకొని ఆ విశ్వాసమును కొనసాగించుచు ఉన్న సమయంలో నీవు కొన్ని విషయంలో తప్పిపోతూ ఉన్నావు. కాబట్టి నీ మీద తప్పు ఒకటి మోపవలసి, నీలో ఒకటి కొదువుగా ఉన్నది అని దేవుని వాక్యం దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే 2వ సంఘం స్మరణలో ఉన్న సంఘములో 8వ వచనంలో 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి, తాము యూదులమని చెప్పుకొంచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీ కలుగు దోషం ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము, 10 దినములు శ్రమ కలుగును అని చెప్పి సంఘములతో చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అలాగే పెర్గములో ఉన్న సంఘము, నా యందలి విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును అని చెప్పి, అయినా నీవు నికోలాయితుల బోధన అనుసరిస్తూ ఉన్నావు, కాబట్టి నీవు మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీది త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు. ఇలాగూ ప్రతి విషయంలో కొన్ని, అయినను నేను నీ మీద 14వ వచనంలో 2వ అధ్యాయము నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అలాగే తొలితెర సంఘంతో కూడా నీ క్రియలను, ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచయను, నీ సహనం ఎరుగుదు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైన ఎరుగుదు, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఈ లోక సంబంధముగా ప్రవక్తనని చెప్పుకొని యెజబెలు స్త్రీ అనగా ఆచార సంబంధముగా విగ్రహములకు బలి అర్పించు విషయంలోనూ ఆ స్త్రీని నీవు అనగా, ఆ స్త్రీ అనగా
విగ్రహారాధనకు సంబంధించిన స్త్రీ నీవు చేయొచ్చు. ఆ ఆచార సంబంధమైనవి నా నామందు విశ్వాసం ఇచ్చినను నీవు చేయుచు ఉన్నావు. ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకుంటూ ఉన్నావు. ఈ లోక మర్యాద అలాగే దేవునితో ఈ లోక స్నేహము, దేవునితో వైరమన్ని వెరిగి కూడా దేవునికి చెందవలసినవి మహిమా ప్రభావం ఆరోపిస్తూనే అలాగే యెహోవా యందు భయభక్తి గలవారిని తాము పెట్టుకున్న విగ్రహములను బట్టి వారు పూజిస్తూ ఉన్నారని 2వ రాజుల గ్రంథంలో ఇలాగ రాయబడిన ప్రకారం వారు చేస్తూ ఉన్నారు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 33 ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనంలోని పట్టబెడుతున్న ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచు ఉంటుంది. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు అని చెప్పి 40వ వచనంలో 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనం వారు ఆయన మాట వినక తమ పూర్వ మర్యాద చొప్పున జరిగించు వచ్చి ఆ ప్రజలు అలాగే యెహోవా యందు భయభక్తులు గలవారని తాము పెట్టుకున్న విగ్రహం పూజించు వచ్చింది. అలాగూ ఆ స్త్రీ అంటే విగ్రహారాధన కూడా చేయించు ఉన్నారు. విగ్రహములకు బలి ఇవ్వటం, వాస్తు చూడటం, ఇంకా ఇలాంటి ఆచార సంబంధమైన కూడా దేవుని మీద భయభక్తులు గలవారైనా దేవుని ఆరాధిస్తూనే ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు మారు మనసులోకి పొందటం దాని సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వం దేనికి సాదృశ్యం? విగ్రహారాధనకు. కొబ్బరికాయలు కొట్టడం, పశువులు వధించటం, తల వెంట్రుకలు సమర్పించుకోవటం, ఇవన్నీ కూడా యెజబెలునకు సూచనగా, అంటే దేవుని మందిరంలో ఆచారములకు సూచనగా ఉన్నది. కాబట్టి దాని క్రియల విషయమైన మారు మనసు పొందే కానీ, ఎందుకనగా నేను అంతరింద్రియములను హృదయం పరీక్షించేవాడు నేనైనా సంఘంలో అని తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతి వారికి వారి క్రియలు చొప్పున నేను ప్రతిఫలము ఇస్తాను అని చెప్పి 23-22 వచనాల్లో 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడింది. అయితే 25వ వచనం నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునుడి, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయని వానికి నేను అధికారం ఇచ్చేదాన్ని. అలాగే సార్దీసులో ఉన్న సంఘము కూడా నీవు జీవించున్నావన్న పేరు మాత్రము 3వ అధ్యాయంలో మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనపడలేదు కనుక జాగరూకుడవే చావనైన మిగిలిన వాటిని బలపరచుము. ఎందుకనగా నీవు జాగరూకుడు అంటే మెలకువగా ఉండు, నా రాకడ కొరకు సిద్ధపడు. ఆ సంఘంలో ఉన్న లోటు ఏమిటంటే సిద్ధపాటు లేని సంఘము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల్లో 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. ఆ మెలకువగా లేని సిద్ధపాటు లేని సంఘముగా ఉన్నట్టు కనపడుచున్నప్పుడు ఏ గడియ నీ మీదకి వచ్చునో నీకు తెలియదు. కాబట్టి నీవు మెలకువగా ఉండుమని మత్తయి సువార్త 25:13 వచనంలో, అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయం 32, 33, 35, 36 వచనాల్లో రాయబడిన ప్రకారము. కాబట్టి ఆ సార్దిస్లో ఉన్నవారు జయించువారు అలాగని తెల్లని వస్త్రములు ధరించుకుందురు అని దేవుని వాక్యంలో రాయబడు. కాబట్టి నీకు సిద్ధపాటు లేని సంఘముగా ఉన్నదని ఆ జీవగ్రంథంలో అతని పేరంతా మాత్రం తుడిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుందని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే మారు మనసు పొంది సిద్ధపాటు కలిగి తమ వస్త్రము రక్తంలో ఉదుకొని తెల్ల చేసుకొని మహిమ సంఘముగా నీవు మార్చబడినప్పుడు జీవగ్రంథం నీ పేరు రాయబడుతుందని. కాబట్టి ఆ లోటును ఆ సంఘంలో సార్దీసులో సంఘంలో హెచ్చరిస్తుంది. అలాగే ఫిలదెల్ఫియా సంఘంలో ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, కాబట్టి సాతాను సమాజం వారిని రప్పించేందును వారు వచ్చి నీ పాదం మీద పడి నమస్కారం చేసి ఇదిగో నిన్ను ప్రేమించి తెలుసుకున్నాడు, నీవు నా ఓర్పు విషయం వాక్యం గైకుంటే కనుక భూనిభు నివాసం శోధించడం లోకమంతటి మీద రాబో శోధన కాలం నిన్ను కాపాడి నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము, జయించువని నా దేవుని ఆలయంలోకి స్తంభముగా చేస్తున్నాను. ఫిలదెల్ఫియా సంఘంలో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, అప్పుడు రాబో శోధన కాలం నేను తప్పిస్తాను. ఎత్తబడు ఆత్మ సంఘంలో మీరు పాలువారై ఉంటారని దేవుని వాక్యంలో రాయబడి. అలాగే లవదొకే సంఘంలో నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనా వెచ్చగా ఉండి వల్ల నీవు వెచ్చగానైనా చల్లగానే ఉండక నిలువెచ్చగా ఉన్నావు అంటే 2 పడవల మీద కాలు వేస్తావు. కాబట్టి నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించాను, కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇవన్నీ లోటులు. దేవుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుదురుగా. ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా సంఘపు దూతలతో అనగా పంపబడిన వారు అపోస్తలులు సేవకులకు దేవుడు హెచ్చరిక చేస్తుంది. కేవలం 7 సంఘములకు మాత్రమే కాక ప్రస్తుత కాలంలో ఉన్న ప్రతి సంఘమునకు, జీవం గల దేవుని సంఘమునకు, క్రీస్తు సంఘమునకు, అనగా క్రీస్తు సంఘం అంటే అది డినామినేషన్ కాదు, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన తన సంఘములకు, దేవుని రక్తంచే ప్రోక్షింపబడిన పరిశుద్ధులకు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి, క్రీస్తు శిరస్సు అయి ఉన్న సంఘమునకు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు. ఇటువంటి లోటులు అనేకమైన సంఘములో ఉన్నాయి. ప్రాముఖ్యంగా మన సిద్ధపాటు కొరకు అయిన లోటు, మారు మనసు విషయమైన లోటును దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకనగా అపోస్తల కార్యం 17వ అధ్యాయం 31 ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని ఆజ్ఞయిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. కాబట్టి మనమందరం మారు మనసు పొందాలి, దాని రాకడ కొరకు సిద్ధపడాలి. మనం సంఘంగా కూడుకొనుట, ఎందుకనగా సంఘము దేవుడు స్థాపించిన సంఘం, దేవుని జీవం గల దేవుని సంఘం అని అపోస్తల కార్యంలో రాయబడి ఉన్నది. అపోస్తల కార్యంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 20వ అధ్యాయం 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు అంటే పరిశుద్ధాత్మ చే స్థాపింపబడిన సంఘము. కాబట్టి ఆ సంఘములో ఉన్న ప్రతి లోటు, మనం పైకి భక్తి గలవారు ఉన్నప్పుడు మన హృదయాలోచనలో మన తలంపులు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నవో లేదో మనం పరీక్షించుకోవటానికి ఆ 7 సంఘములకు చెప్పినవి సాదృశ్యం మనకు కూడా బోధ కలగటానికి, మనకు బుద్ధి కలగటానికి దృష్టాంతముగా దేవుడు అపోస్తలుడైన యోహాను ద్వారా రాబోయే కాలంలో సంఘము ఎలాగ ఉండాలి, ఆయన ఆరోహణమవు సంఘము, ఎత్తబడు సంఘము, ఆత్మ సంఘము ఎలాగ ఉండాలి, మీరు పరిశుద్ధాత్మకు నిలయమై ఉండాలి, ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినట్లని అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇలాగూ ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయని, దేవుడు ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి ఆ సంఘము అనగా పరిశుద్ధులుగా ఉంట కొరింథీలో ఉన్న దేవుని సంఘం 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారు వారికి మనకును ప్రభువైన యేసుక్రీస్తు నామం ప్రతి స్థలంలో ప్రార్థించుతున్న ప్రార్థన ఎక్కడ జరుగుద్దో యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారు తాము పిలిచిన నమ్మదగిన దేవుని సహవాసంలో ఉండటానికి దేవుడు పిలిచాడని నమ్మి వారు దేహంలో జీవించినంత కాలము వారు దేవుని మహింపరచువారుగా ఉండాలని దేవుని వాక్యంలో 1 కొరింథీ 1:9 మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మనము ఈ దేహంలో ఉన్నంత కాలము మనం దేహంతో జరిగించే ప్రతి క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, వాటన్నిటి ప్రకారము మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలని 2 కొరింథీ 5:10 రాయబడి ఉన్నది. కాబట్టి మనము దేహముతో మన దేవుణ్ణి మహింపరచాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము అలాగూ మనలో ఉన్న లోటును మనం సరిదిద్దుకోవటానికి దేవుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న లోటును మనం సవరించడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. వాక్యము ద్వారా బోధిస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు. ఆ తప్పును మనం నీతి యందు శిక్ష చేయబడినప్పుడు, దాని యందు అభ్యాసం కలిగినప్పుడు మనకు నీతి, సమాధానకరమైన పరిశుద్ధాత్మలే ఆనందంతో కూడిన సంతోషం మనకు కలుగుతూ, దాని అది అభ్యాసం లేని వారికి, ఆ గుణపాఠం నేర్చుకున్న వారికి అది వెరితనముగా ఉంటుంది. అందుకే సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనంగానే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అందుకే మనం విశ్వాసంలో స్థిరముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని మొదటి నుండి మీరు విశ్వాసంలో ఎలాగ స్థిరులుగా ఉన్నారు. రోమాపత్రిక ఎందుకనగా రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళ జాగరూకుడివై ఉండాలి, మారు మనసు పొందటానికి
నిద్ర మేలుకుని వేళ అయినది తెలుసుకొని అలాగ చేయడం. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. కాబట్టి మనము దేవుణ్ణి మహింపరచు వారముగా మనలో ఉన్న లోటును ఆత్మ విషయమైన దీనత్వం ధరించుకొని మన ఆత్మీయ ఆరాధన విషయంలోనూ మనము మన సిద్ధపాటు విషయంలోనే రాకడ సమయంలో సిద్ధపాటు కొరకైన మెలకువగా ఉండి ప్రార్థన చేసి జాగ్రత్తగా ఉండి మనం సిద్ధపరచుకునే విషయంలో ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా మనం బలపడే విషయంలో ఉన్న లోటులను సవరించుకొని దేవుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చెప్పిన సంఘములో ఉన్న లోటులను మనము అన్వయించుకొని వాటిలో ఏదైనా మన ఆత్మీయ జీవితంలో ఉన్నదేమో దాన్ని సవరించుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలని దేవునికి మన దేహము ద్వారా మన దేహము దేవునికి ఆలయమై ఉన్నదని పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని మనం విలువబెట్టుకున్నబడిన వారు మన దేహంతో మనం ప్రభు కోసం మనం బ్రతకాలని రోమపత్రిక 14వ అధ్యాయము 8వ వచనం మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుచున్నాం, చనిపోయిన ప్రభు కోసం చనిపోవచ్చు. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకు ప్రభు అయి ఉన్నదని నిమిత్తమే క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను కదా. కాబట్టి 11వ వచనం నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్థితించిన ప్రభు చెప్తున్నాడని రాయబడింది కనుక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కాబట్టి మనము అలాగూ మనం సరిచేసుకొని మనలో ఉన్న ఆత్మీయ లోటును సవరించుకొని సిద్ధపడటానికి నీకు ఒకటి కొదువై ఉన్నది. మనం ఎంత భయభక్తులు కలిగిన వారు ఉన్నా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో అనేక మార్లు తొట్టిల్లిపోతూ ఉంటాము. అనేక విషయంలో మనం తొట్టిల్లిపోతూ ఉంటాము, తప్పిపోతూ ఉంటాము. మనము క్రీస్తు కార్యం చూడకుండా, దేవుని కార్యమును చూడకుండా మనం ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా తొట్టిల్లిపోతూ ఉంటామని, మనము ఆత్మానుసారంగా నడుచుతూ శరీరచ్చలు నెరవేర్చకుండా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం క్రీస్తు యేసు సంబంధుల శరీరంలో దాని ఇచ్చిన దురాశలతో కూడా సిలువ వేసి, అలాగే 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు ఇలాగ చెప్తాడు 20వ వచనం 2వ అధ్యాయం 20వ వచనం గలతీ పత్రికలు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్న జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసంలో జీవించున్నాను అని చెప్పి అలాగ మనం కూడా ఆ క్రీస్తు కొరకు జీవించేవారముగా మనలో ఉన్న ఆత్మీయ లోటుని ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి, నా ఉపదేశంలో గట్టిగా పట్టుకోండి, విశ్వాసంలో స్థిరముగా ఉండండి, మొదటనున్న విశ్వాసంలో దృఢముగా స్థిరముగా ఉండి, నీతి విరోధుల తప్పుబోధ వల్ల తొలగింపబడక విశ్వాసంలో స్థిరముగా ఉండి, మీరు విశ్వాసంలో స్థిరముగా ఉన్నారు లేదు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్న ప్రకారము మన విశ్వాసం గలవారంగా మిమ్మల్ని శోధించుకొని మీరు పరీక్షించుకున్నది, మీరు భ్రష్టులు కాని యెడల క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగురా. కాబట్టి అలాగ మనం పరీక్షించుకొని మనలో ఉన్న ఆత్మీయ లోటును సవరించుకోవడానికి దేవుడు ఇంకా మనకు సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు, బాప్తిసం పొందడానికి సమయం ఇస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకోవడానికి సమయం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కాలం సంకుచితమై ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన కుమారుని లోకం పంపాడు. ఇక రాబో కాలంలో ఆయన రాకడ సమీపంగా ఉన్నది. కాబట్టి మనం దేవుని కుమారులుగా ఆత్మచే నడిపింపబడి వారంగా మనం ప్రతిష్ఠించుకొని దేవుని చిత్తమును కనుగొని మనము రక్షింపబడిన ఆత్మలుగా మన ఆత్మల రక్షణ కొరకు మన విశ్వాస ఫలం పొందుకొని ఆ విశ్వాసం స్థిరముగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి మన లోటును సవరించేవాడు దేవుడు, మారు మనసు అనుగ్రహించేవాడు దేవుడు. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన మనకు సమస్తమును అనుగ్రహించి మన పాపం ఒప్పుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కల్మషము ఆత్మకు శరీరము కలిగిన కల్మషం 2 కొరింథీ 7:1లో రాయబడిన ప్రకారం మనం పవిత్రులుగా చేసుకోవడానికి గల పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయి వారు నా యుద్ధకు నేను మీకు విశ్రాంతిని కలుగజేసానని ఆహ్వానిస్తున్నాడు. ఆ ఆహ్వానం మనం తెలుసుకొని విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది ఎరిగి మన విశ్వాసంలో స్థిరముగా ఉండి మన ఆత్మీయ జీవితాలు సరిదిద్దుకోవడం దేవుడు సమయం ఇస్తున్నాడు. కాబట్టి అటు ఆత్మ నడిపింపు సహాయం దేవుడు దయచేయుగాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుల స్తోత్ర. అవును తండ్రి, మేము అనేక విషయంలో తప్పిపోతున్నాం. మేము విశ్వాసమైనప్పటికీ ప్రభా మేము ఈ శరీర సంబంధమైన ఆశలతో దురాశలతో ప్రభా మేము జీవిస్తూ ఉన్నాము. ప్రభా మేము వాటన్నిటిని సిలువ వేయినట్లు సిలువనెత్తుకొని మిమ్మల్ని వెంబడించినట్టు ప్రతిదినం వెంబడించి ప్రభా మీకు మీ నామమును మహింపరచేవారము, మా దేహంతో మేము మహింపరచేవారముగా ఉన్నట్టు సహాయం దయచేయండి. మేము ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ లోటు సవరించి ఆత్మఫలం అనుగ్రహించి ప్రభా అభివృద్ధి ఆశీర్వాదం కలిగించేయమని
యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల సంరక్షణ కృపాక్షేమము మీకు తోడుగా ఉండును గాక. ఆమె దేవుడు దీవించును గాక. ఆమె